నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వర గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణ వెంకటేశ్వర గారు, విక్రమ్ గారు, శ్రీనివాసరావు గారు పాల్గొంటున్నారు. ఈ నెల 30వ తేదీ నాడు రైతు భరోసా నిధులు విడుదల చేయడం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకి వస్తా ఉన్నారు. ఆయన రాకని స్వాగతిస్తా ఉన్నాం. నిధులు తీసుకుని వచ్చి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వేస్తా ఉన్నారు కాబట్టి ఆయన రాకని స్వాగతిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలను స్పష్టం చేయాలి. అందులో మొదటి అంశం, మీరు ఇప్పుడు రైతు భరోసా వేస్తామని అంటున్నారు. ఇది 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా. 2024 రబీ, 2025 రబీ సీజన్లకు సంబంధించి ఇవ్వనటువంటి రైతు భరోసా గురించి మీరు ఏం చెప్తున్నారు? ఆ వేదిక మీద స్పష్టం చేయాలనే ఉద్దేశం కోరుతా ఉన్నాం. ఇస్తారా, ఇవ్వరా, ఏదో ఒకటి చెప్పాలి. రైతు భరోసా అంటే పంటలు పండించి సంవత్సరాలు గడిచిన తర్వాత వేసేది కాదు. పంటలు వేయడం కోసం ఇచ్చేటటువంటిది రైతు భరోసా. పంటలు వేసే సమయంలో పెట్టుబడి కోసం ఇస్తే మాత్రమే అది రైతుకు ఉపయోగం జరుగుతుంది. రైతుకి సంవత్సరాల కొద్దీ పెండింగుల్లో పెట్టి అట్లా ఉండడము అని చెప్పేసి అనేది రైతుకు ఉపయోగపడేటటువంటిది కాదు. అలాగే ఇప్పుడు మీరు 26 ఖరీఫ్ తీసుకున్నారు కాబట్టి మీరు వదిలిపెట్టిన 2 భరోసాల సంగతి ఏమిటో స్పష్టం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండో అంశం, మీరు జిల్లాకు వస్తున్నారు. 2024 ఆగస్టు 15వ తేదీ నాడు వైరాలో రైతు రుణమాఫీ పూర్తి అయ్యే సందర్భంలో, అట్లాగే సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్లు ప్రారంభించిన సందర్భంలో వైరాలో సభ నిర్వహించి అందులో మీరు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమిటి అని అంటే, ఆ సభలో ఆయన మాట్లాడిందే మీకు వినిపిస్తాను. ఇది 2024 ఆగస్టు 15వ తేదీ నాడు వైరాలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ. అందులో 2 హామీలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ సభలోనే సమాధానం చెప్పారు. ఆ పాత్రలపాడు పక్కకే ఈయన హాజరవుతా ఉన్నాడు. రామారావు గారి హత్య జరిగిన పాత్రలపాడు పక్కన గ్రామానికి ఆ చింతకాని మండలమే హాజరవుతా ఉన్నాడు. అందుకే దానికి సమాధానం చెప్పాలి.
రెండోది ఈ జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి అదొకటే కాదు, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే నంది అవార్డు గ్రహీత ఉత్తమ రచయితగా గుర్తించి ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చినటువంటి దేవేంద్ర అనే ఆయన 10 నెలల క్రితం పట్టపగలు అపార్ట్మెంట్లోకి దొరబడి దొంగలు 25 లక్షల రూపాయల విలువైనటువంటి వస్తువుల్ని, బంగారాన్ని, డబ్బుల్ని తీసుకొని పోయారు. 10 నెలలు అవుతాం. ఇది కూడా ఇక్కడ ఎస్ఐ మొదలుకొని డీసీపీ, ఇద్దరు డీసీపీ, ఇప్పుడు ఆనంద్ గారు, అంతకుముందు ఉన్న మహేందర్ రెడ్డి గారు, ఇద్దరు డీసీపీల దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. శివధర్ రెడ్డి గారు ఇద్దరి దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది. కానీ శూన్యం. అసలు ఈ జిల్లాలో శాంతి భద్రతల గురించి ఆలోచిస్తున్నారు లేదు. రాష్ట్రం సంగతి ఎలా ఉందా? మొన్న ఒకడేమో రేప్ చేసి ఇచ్చిన అమ్మాయిని కింద పడుతోసాడు. నిన్న సత్తుపల్లి దగ్గర కిష్టారంలో వ్యభిచార గృహం నడుపుతున్నారని గ్రామస్తులు చేస్తే కత్తి తీసుకొని ఎమ్మడిపడి నరికేశారు ఒక ఇద్దరిని. చావు బతుకుల మధ్యన హాస్పిటల్లో ఉన్నారు. ఏంటి ఈ జిల్లా శాంతి భద్రతలకు సంబంధించి మీరే ముఖ్యమంత్రి గారే, ఆయనే హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. హత్య జరిగితే పట్టించుకోరు, దొంగతనం జరిగితే పట్టించుకోరు, రేపు జరిగితే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి లొంగిపోయి బతికిపోయారు పోలీసులు. వీళ్ళ చర్యలు, వీళ్ళ వ్యవహారాలు ఏమీ అందులో కూడా పెద్ద ఇదిగా ఉన్నట్టుగా ఏమి ఇది లేదు. నాలుగోది, వ్యభిచారం జరుగుతున్న దాని మీద గొడవ చేస్తే, దాడి చేస్తే కూడా ఈ రకమైనటువంటి శాంతి భద్రతలే రాష్ట్రం అంతా ఉన్నాయా? లేదు ఖమ్మం జిల్లాలో ఇట్లాంటి వాటిని వదిలేసి చేసుకోండి అనేటటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తా ఉన్నారా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అనేది కోరుతాము. ఇక 4వ అంశం విద్యారంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంచుకున్నారు. ఈ జిల్లా విద్యారంగంలో ఏం చేశారు? ఈ జిల్లా విద్యారంగాన్ని మీరు ఒక యూనివర్సిటీ లేదా ఒక ఎంబీఏ అంటే ఐఐఎం లాంటిది ఏమైనా ఈ జిల్లా అనేక సందర్భాల్లో మేము కోరుతా ఉన్నాం. అనేక చోట్ల అనేకం ఇస్తా ఉన్నారు. ఒక చోట గిరిజన యూనివర్సిటీ ఇస్తున్నారు. ఈ జిల్లా చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి జిల్లా పార్టీషన్ సందర్భంలో. ఈ ఉమ్మడి జిల్లాయే 4 జిల్లాలు కావడంతో పాటు ఉన్న మండలాలు కోల్పోయి ఇతరత్ర అంతా గందరగోళానికి గురైనటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి అనేది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాలో 21 ఎంఈఓ పోస్టులు ఉంటే 19 ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 21 ఎంఈఓ పోస్టులకి 19 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ జిల్లాలో డైట్ కాలేజీ ఉంది. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సెంటర్ డైట్ కాలేజీ ఉంది. 13 పోస్టులు ఉన్నాయి. 13 ఖాళీనే ఉన్నాయి. పర్మనెంట్ పోస్టులు 13 ఉంటే 13 ఖాళీనే ఉన్నాయి. ట్యాప్ ఒకళ్ళని తీసుకొచ్చి ఒకటి అక్కడ పెట్టడం, 4 రోజులు చెప్పడం, ఆయన పంపించడం, ఇంకో ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఆయన పంపించడం, ఈ రకమైనటువంటి పని చేస్తా ఉన్నాను. ఇప్పుడు సంవత్సరం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి గారు చాలా అట్టాసంగా ఆర్భాటంగా మేము బ్రేక్ఫాస్ట్ పథకం పెడుతున్నాం రాష్ట్రంలో, పిల్లలకు పోషకాహారం అందిస్తాం. చాలా మంచి ఆలోచన. పిల్లలకు పోషకాహారం అందించాలనే ఆలోచన మంచి ఆలోచన. ఎప్పుడు మంచి ఆలోచన అవుతుంది? కార్యాచరణకు పోతే మంచి ఆలోచన అవుతుంది. ఏది మీ ఆచరణ? ఖమ్మం జిల్లాలో బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారా? ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్లో బ్రేక్ఫాస్ట్ లేదు. ఒక్క స్కూల్కి ఇప్పుడు యూనిఫామ్ రాలేదు, పుస్తకాలు రాలేదు. 13 ప్రారంభమైంది. ఇప్పుడు 13 రోజులు గడిచిపోయాయండి. జనరల్ క్యాలెండర్ జూన్ 13, ఇప్పుడు 15 రోజులు పూర్తయిపోయింది. ఏంటి మీరు చేస్తున్నటువంటి ఇది పరిశీలన ఏంటి? ఇది ముఖ్యమంత్రి గారు ఆ ప్రజాశీర్వాద సభలో సమాధానం చెప్పాలి. కొత్తగానే సమాధానం చెప్పడం కాదు. ఈ జిల్లా వ్యవసాయ రంగం, విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి అంటే గాలిలో వదిలేసే గాలి మాటల్లాగా కాకుండా ఆచరణకు ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో మీరు కార్యాచరణలోకి రావాలి. అది ఈ సభలో ఆ రూపంలో జరగాలి. నిధుల అలాట్మెంట్ కానీ, పోస్టుల అలాట్మెంట్ కానీ, ప్రజలకు సంబంధించి ఇప్పుడు ఇంత కాదు. సీతారామ ప్రాజెక్ట్ ఇంత పూర్తి చేస్తే ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళకి తిరుమలాయపాలెం మండలంలో డబ్బులు ఇవ్వాలి. అందరికి కొంతమందికి ఇచ్చారు, ఇంకొంతమందికి రైతులు తిరుగుతా ఉన్నారు.
మీరు ల్యాండ్ ఎక్వైజేషన్ వాళ్ళకి ఇవ్వరు, మీరు అసలు నిధులే కేటాయించరు, పూర్తయిన కాలువల గురించి పంపుల గురించి రైలు ప్రారంభించిన వారి పేజీల కొద్ది మీరు ప్రకటనలు చేసుకొని ఆనందం పొందేటటువంటి పని చేస్తూ ఉంటారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎల్లకాలం మోసపోతారు అని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ జిల్లా పట్ల, ఈ జిల్లా వ్యవసాయ రంగం పట్ల, ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. లేకపోతే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు, ప్రజల్ని సమీకరిస్తుంది, ప్రజాందోళన నిర్వహిస్తుంది. ఇతర రాజకీయ పక్షాలతో కూడా కలిసి ఈ జిల్లాలో ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా మేము తప్పనిసరిగా ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అనేది తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి. ఆయన రావాలి, పదే పదే రావాలి. మేము రావడాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. కానీ వచ్చేది ఏదో ఆమె చెప్తారు కదా, ఇప్పుడు తిరణాలు పోనుకుపోయిండు, రాను వచ్చిండు అని చెప్పేసి అనేటటువంటి పద్ధతుల్లో ఉండకూడదు. ముఖ్యమంత్రి గారు అంటూ వచ్చిన తర్వాత వచ్చిన దానికి తగ్గ పద్ధతుల్లో, సభల్లో మాట్లాడిన దానికి తగిన జవాబుదారీ ఉండేటటువంటి పద్ధతుల్లో ఆయన వ్యవహరించాలి అని చెప్పేసి అనేది మీ ద్వారా ఆయనకి అట్లాగే ప్రజలకి కూడా విజ్ఞప్తి చేస్తాము. నమస్కారం.